ప్రారంభించాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ ఆక్వా సాగు మీద ఒక అధ్యయనంకి వస్తే ప్రతి సంవత్సరం సమస్యలు అనేది రైతుకి ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు. కారణం విదేశీ మారక ద్రవ్యం అంటారు, డాలర్లతోటి పోలుస్తారు. ఈ విదేశీ మారక ద్రవ్యం, డాలర్లు ఇలాంటివన్నీ కూడా ఒక సీడు ఉత్పత్తి చేసే హ్యాచరీస్ కానీ, ఫీడు తయారు చేసే కంపెనీలు కావచ్చు, మా దగ్గర నుంచి కొనే ప్లాంట్ వాళ్ళు కావచ్చు, మాకు ఇచ్చే కెమికల్స్ కావచ్చు, వాళ్ళందరి పరిస్థితి మటుకు దినదినాభివృద్ధి మటుకు చెందుతుంది. ఈ యొక్క నా అనుభవ ప్రకారం ఉన్న 28 సంవత్సరాల్లో రైతులు అనేవాళ్ళు 100కి 2-3 తన ఆస్తులు పెరిగినాయే తప్ప మిగతా రైతు సోదరులందరికీ కూడా తప్పని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితిలో ఇక దాని మీద పెట్టుబడులు పెట్టి ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకోవటం. ఈ యొక్క ఆక్వా పరిశ్రమలో 50% అప్పులు పాలైపోయి వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఎంత ఎతికినా కూడా మాకు అర్థం కావటం లేదు, సమస్య పరిష్కారం కావటం లేదు. దాని తర్వాత ఈ ప్లాంట్లో మెటీరియల్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. ముందు రోజు ఒక రైతు ముందు రోజు పెట్టాడు, అతనికి 260 రూపాయలు రేటు 100 కౌంట్ ఇస్తే మరుసటి రోజే 40 రూపాయలు తగ్గింది, 220 రూపాయలు అంటాడు. ఆ రైతుది ఈ రైతుది ఇద్దరిది ఒకే కష్టం, మరి పెట్టుబడి కూడా ఇద్దరిది ఒకటే. మరి ఆ రైతు చేసుకున్న పాపం ఏంటో అర్థం కావటం లేదు. ముందు రోజుకి మరుసటి రోజుకి అది కూడా సరళీకృతమైన మార్కెట్ విధానం లేకపోవటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇక మన సోదరులందరూ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది, ఫీడు 2014 నుంచి 2019 మధ్య 62 రూపాయలున్న మేత 68 రూపాయలకి పెరిగితే 2019 నుంచి 2024 మధ్య 68 రూపాయలది 83 రూపాయలకు పెరిగింది. ఇదంతా కూడా నెట్ ప్రైస్ మాత్రమే చెబుతున్నాను. దీనికి రైతుకి ఇచ్చేదైతే 83 రూపాయలది 90 రూపాయలు అవుతుంది. ఇది కారణాలు ఆ రోజు అడిగితే ఆ గవర్నమెంట్ మీద కొంత అభియోగం ఆ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, మేము ఈ ఉద్యమాలుగానే అక్కడికి వెళ్ళి ఆ రోజున్న పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతు సమైక్య అందుబాటులో లేక మేమున్న అతి కొద్ది మంది రైతులమే ఈ సమస్యల మీద 2018 ఆ గవర్నమెంట్ కావచ్చు, 2019 గవర్నమెంట్ కావచ్చు, వీటన్నిటికీ అమరావతి కావచ్చు, కృష్ణా కావచ్చు, భీమవరం కావచ్చు, వీటన్నిటికీ రైతులను కలిసి వెళ్ళామే కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులుగా మటుకు వెళ్ళలేదు. ఈ సమస్యలన్నీ కూడా సీడ్ విషయం వచ్చేలేక, సీడ్ అనేది క్వాలిటీ లేకపోవటం వల్ల విత్తనమే బాగలేనప్పుడు చెట్టు ఎలా ఉంటుంది, చెట్టు వచ్చిన తర్వాత కాయ ఎలా ఉంటుంది, అదే పరిస్థితిగా ఆ సీడ్ క్వాలిటీ లేకపోవటం వల్ల రైతులు అందరూ నష్టపోతున్నాము. మేము ఉన్న 5-6 కంపెనీల్లో మేము ఫలానా సై ఆక్వా అని అడిగాము. అది వచ్చేదేమో 20% మాత్రమే ఈ ప్రొడక్షన్కి, ఈ రైతుల అవసరాలకి. కానీ ప్రతి హ్యాచరీలో అది ఉందంటాడు. ఇంకొకటికి ఆర్డీ లైన్ అని అడిగితే అది ఉందంటారు. ఏది అడిగినా కూడా ఉందంటారే కానీ ఏ సీడ్ ఇచ్చేది మటుకు తెలియటం లేదు. ఆ సీడ్ కనిపెట్టడం మాకున్న టెస్టులు కానీ
మా పరిధి కానీ మా వల్ల కావటం లేదు. గత గవర్నమెంట్లో ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకున్నాము, అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఈ గవర్నమెంట్ మీద, ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ఒక ఆశ ఉంది. వీళ్ళు ఆక్వా పరిశ్రమని సన్ రైజ్ ఆక్వా ఫామ్ చేస్తామని 2018లో ఆనాటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది, తర్వాత అనుకున్న ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేస్తామంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 5 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 29,000 ఎకరాలు చేస్తున్నాము. ఈ 29,000 ఎకరాలు 58,000 ఎకరాలు చేయాలని సీఎం గారు చెప్తున్నారు. ఇప్పుడు మాకే 170 మంది నష్టాల్లో ఉంటే కొత్త వాళ్ళు కూడా వచ్చి ఈ పరిశ్రమలో బలి అవ్వాలా? మాకు దారి చూపించి మిగతా రైతు సోదరులు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తారా? అది ప్రభుత్వం ఆలోచించాలి. ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్నో రాయితీలు ఇస్తున్నారు, ఏదో కరెంట్ ఇస్తున్నారు, 25 సంవత్సరాలు చాలా ప్రభుత్వ వసతులన్నీ కల్పిస్తున్నారు. బ్యాంకులు కూడా వాళ్ళకి తక్కువ వడ్డీకి ఇస్తుంది. అన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నా కూడా ఒక 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే 20,000 కోట్ల రూపాయలు పెట్టేదానికి అంత ప్రోత్సాహాలు ఇస్తుంటే మేము 1,20,000 మంది రైతులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆక్వా పరిశ్రమలో ఉన్నాము. దీనికి సంబంధించి మేము ఉపాధి కల్పించే వాళ్ళు కావచ్చు, మా ద్వారా వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, ఈ మొత్తం కలిపితే మేము 10 లక్షల కుటుంబాలం అయ్యాను. అంటే 1,20,000 మంది 9 లక్షల మంది కుటుంబాలను ప్రోత్సహిస్తుంటే, వాళ్ళకి పని కల్పిస్తుంటే, వాళ్ళకి అన్నీ చూపిస్తుంటే దీనికి అనుకున్న మేరకి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించలేదు. ఈ పరిస్థితిలో ఇటీవల మన అంబేడ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. వారు ఒకటే చెప్పారు, ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆక్వా పరిశ్రమకి ప్రోత్సాహాలు ఇస్తాము అన్నారు. ఏదన్నా ఉన్నా కూడా సీడ్ విషయం కావచ్చు, ఫీడ్ విషయం కావచ్చు, మెటీరియల్ విషయంలో కావచ్చు, అన్ని రకాల సమస్యలకి పరిష్కారం చూపిస్తామన్నారు. దీనికి ఒకటే వాళ్ళు మమ్మల్ని అడిగింది, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా బలంగా ఉన్నాయి యూనియన్లని. మన ప్రకాశం జిల్లాలో యూనియన్ అనేది అంతగా లేదు. దీన్ని బలోపేతం చేసి రైతులందరినీ సమైక్యంగా చేసి మీరు ఒక బాడీని ఎన్నుకుంటే దాన్ని మా ఫిషర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు పంపిస్తే, మేము మా దగ్గరికి కూడా పంపిస్తే మేము ఈ ప్రకాశం జిల్లా బాడీని ఒక అఫీషియల్ బాడీగా ప్రకటించడం జరుగుతుంది. మీరు మాకు ఆ రిజిస్టర్ తోటి చేస్తే సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ వచ్చే పథకాలన్నీ కూడా రైతు సోదరులందరికీ కూడా ఏ విధంగా గతం కన్నా కూడా ఎక్కువగా అమలు చేద్దామన్న దాని మీదనే వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫిషర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు వచ్చారు. వారు కూడా ఈ ప్రభుత్వం చేసే ఉపయోగాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దాని మీద మేము ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా 9 మండలాల నుంచి రైతు సోదరులందరూ వచ్చారు. వారికి మీ ద్వారా మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవంతం చేసినందుకు మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆక్వా రైతుల సంఘం అసోసియేషన్ మా మీటింగ్కి మా డిపార్ట్మెంట్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకి ఏదైతే మేలు జరుగుతుందో అది చేయటానికి ప్రభుత్వం ఎప్పుడు ముందులో ఉందండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆక్వా రైతులకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనేది మాకు క్లియర్గా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. వీళ్ళు చెప్పినట్టు ప్రతి రైతుకి డొనేషన్ అనేది సంబంధం లేకుండా ప్రతి రైతుకి ఆ పవర్ సబ్సిడీ అనేది ఇవ్వటం గవర్నమెంట్ ప్రథమ కర్తవ్యంగా భావించి ప్రతి రైతును కూడా ఈ డొనేషన్ పరిధిలోకి తీసుకురావడానికి ఈరోజే ఆక్వా మన గ్రామ పంచాయతీలో
పంచాయతీ తీర్మానం ద్వారా తీసుకొని ఇది గవర్నమెంట్కి పంపిస్తాము. ప్రతి రైతుకి వీళ్ళని కోరిన విధంగా ప్రతి రైతుకు రూపాయల సబ్సిడీ అందించడానికి గవర్నమెంట్ ముందుందండి. అదేవిధంగా రైతులు ఎక్కువగా బలోపేతం కావడానికి ఈ ఆక్వా హ్యాచరీస్ వాళ్ళతోటి, తర్వాత ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళతోటి, తర్వాత ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళతోటి అందరూ కలిసి త్వరలో మా స్టేట్ వైస్ చైర్మన్ గారు ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో రోజు కూడా ఈ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా ఆ మీటింగ్కి ఇన్వైట్ చేసి వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళ డిమాండ్స్ని ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా ఈ రైతులందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఆక్వా అసోసియేషన్ వాళ్ళందరినీ, తర్వాత హ్యాచరీస్ వాళ్ళని, తర్వాత ఫీడ్ ప్లాంట్ వాళ్ళని, తర్వాత ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగిందండి. అప్పటి నుంచి చూస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్స్ అండి. ఒకటి సీడు, ఒకటి ఫీడు, ఇంకోటి పవరు, ఇంకోటి మనం అమ్ముకోవటం, కెమికల్స్. వీటిల్లో ఏ రైతుకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే సరైన సీడు, నాణ్యమైన సీడు దొరకపోవటం. నెక్స్ట్ ఏ ఇబ్బంది వచ్చినా దానికి రేట్లు పెరిగినాయని, దీనికి రేట్లు పెరిగాయని ఫీడ్ రేట్ విపరీతంగా పెంచేస్తున్నారు. తర్వాత అమ్ముకునేటప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఇప్పుడు మొన్న ట్రంప్ గారు అక్కడ ఏదో అనౌన్స్ చేశారు ట్యాక్స్ అనేటప్పటికి ఫస్ట్ నడ్డిరిగింది రైతుకే. ప్రతి వాళ్ళకి వాళ్ళ వ్యాపార సంస్థలకి సరైన అసోసియేషన్లు ఉన్నాయి, వాటి కోసం వారు పోరాడుతున్నారు. కానీ వీటన్నిటిలో కూడా దెబ్బతింటుంది రైతుకే నష్టం జరుగుతుంది. దీనికి నష్టం వచ్చినా కూడా అక్కడ సోయా రేటు పెరిగింది అనుకోండి, సపోజ్ ఫీల్డ్లో, దానికి ఇబ్బంది పడుతుంది మళ్ళీ రైతే. ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందులు వస్తే ఎక్స్పోర్టర్లు రేట్లు తగ్గిస్తున్నారు, అక్కడ దెబ్బతినేది మళ్ళీ రైతే. రైతుకి ప్రొడక్షన్ కాస్టు, ఫీడ్ రేటు, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది లేదు రైతుకి. దీన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వీటన్నిటి మీద తగిన కట్టడి తీసుకొని సరైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజున రొయ్య రైతుల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని, ఎవరు చెప్తే మనకు తీరుస్తారని ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున ఒక యూనియన్ అనేది లేకపోతే మనల్ని ఎవరు కూడా గుర్తించరు. సబ్సిడీలు వచ్చేవి కూడా అన్నీ పెద్దవాళ్లే తీసుకుంటున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, సీడ్ వాళ్ళు కానీ, అంతకుముందు కూడా డిజిటల్ ల్యాండ్స్కే సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సబ్సిడీలన్నీ కూడా డీకే ల్యాండ్స్కి కూడా ఇవ్వాలి. ఎవరైతే చిన్న రైతులు గవర్నమెంట్ ల్యాండ్ చేసుకుంటూ వాళ్ళు కల్చర్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా సబ్సిడీలు రావాలి, కరెంట్ ఇవ్వాలి. వీటన్నిటి మీద మనం డిమాండ్ చేయటం జరుగుతుంది. రెండోది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కరెంటుది మన ప్రాబ్లం. ఆ కరెంటుది ఎట్లాగో ఇప్పుడు మన కరెంటు ఎట్లాగో దానికి సబ్సిడీ ఎట్లాగ ఇవ్వాలి. ఒకవేళ సబ్సిడీ ఇచ్చినా కూడా ఎక్స్ట్రా మనకి ఆ ఛార్జీలు కాకుండా ఎక్స్ట్రా ఛార్జీలు వేయటం జరుగుతుంది. రెండోది ఈ రోజున ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఈ ఫీడ్ షాప్ వాళ్ళ దగ్గర, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా డొనేషన్లు తీసుకోవద్దని చెప్పి మేము రైతుల ద్వారా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి 100 కోట్లు ఇస్తారు ఎలక్షన్కి, లేదా తర్వాత ఇస్తారు, సీఎం ఫండ్ అంటారు, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారు. తర్వాత ఆ డబ్బు కట్టాల్సింది మొత్తం కూడా 100 కోట్లకి 500 కోట్లు మా రైతుల దగ్గరే వాళ్ళు వసూలు చేస్తారు. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రైతు సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఫండింగ్ తీసుకోకూడదు. మీకు ఆ ఫండింగ్ కావాలంటే రైతుల దగ్గర మేమే సందాలు వసూలు చేసి ఇస్తామని చెప్పి విన్నవించుకుంటున్నాం రాజకీయ పార్టీలకు. వాళ్ళు ఎప్పుడైతే వసూలు చేస్తారో 100 కోట్లకు 500 కోట్లు ఈ రైతుల దగ్గర రేటు తగ్గించటము, ఫీడ్ పెంచటము, ఇంకోటి చేసి మా దగ్గరే వసూలు చేస్తారని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి కావాల్సింది రైతులు ఉమ్మడిగా కావాల్సినటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ముందుకు వచ్చినటువంటి రైతులకు ఇవ్వడానికి ఈ సలహాలన్నీ కూడా ఫిషరీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూపుల్లో తెలియపరుస్తూ రైతుల్ని యాక్టివేషన్ చేస్తే హ్యాచరీస్ కూడా కొంతమంది కలిసి పెట్టుకొని ఉమ్మడిగా చేసుకోవడం, సబ్సిడీ తీసుకోవడానికి అవకాశం ఉంది. మన రైతులు ఒక 50 మంది కలిసి ఒక హ్యాచరీ పెట్టుకుంటే ఆ హ్యాచరీలో గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇస్తే మంచి క్వాలిటీ తీసుకొని ఒక 100 మందికో 200 మందికో మనమే ఒక మొదలు పెట్టామంటే తర్వాత అందరూ కూడా రైతులే ఎక్స్పోర్టర్లుగా మాట్లాడటానికి, వ్యాపారస్తులుగా మాట్లాడడానికి అవకాశం దొరికింది. మనం మంచి సీడ్ వేసుకుంటాం,
మనం కనుక చేసుకోగలిగితే. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, వాళ్ళు ఇచ్చిన సీడ్ వేసుకుంటున్నాం. అదే మన సొంతదైతే మనం మంచి సీడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లాభాలు లేకుండా మంచి పంటలు తీసుకుంటాం, రైతు బాగా వృద్ధి చెందుతాడని నమ్ముతున్నాం. 96లో మేము ఒక యూనియన్, ప్రకాశం జిల్లా యూనియన్ ఉండేది, దాంట్లో యాక్టివ్గా ఉన్నాము. అప్పుడు బాగా పోరాటాలు చేసి మన శాఖ వాళ్ళతోటి వాళ్ళందరితోటి సిఏఏ వాళ్ళతోటి శరద్ పవార్ గారు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండేవారు, వారందరితోటి అనుసంధానం చేసుకొని మేము అప్పుడు పోరాటాలు చేసి సిఏఏ గైడ్లైన్స్ కానీ సిఆర్జెడ్ రూల్స్ కానీ అప్పుడు ఆ యాక్ట్లో మేము ఏం కావాలనేది రైతుల తరఫున కొన్ని పెట్టించి చేశాము. అప్పుడు స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేశాము రైతుల కొరకు. ఇప్పుడు ఈ జిల్లాలో రైతులకు ఒక మంచి గట్టి సంఘం కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఏర్పాటు చేయాలని నిర్ణయించి అందరం సంఘటితమై మేము ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో త్వరలో మంచి బాడీ ఉంటుంది. దీనిని మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుసంధానం చేసుకుంటాము. యాక్చువల్గా ఫీడ్ రేట్లు 220లో నుంచి చూసుకుంటే కనుక సోయా కానీ, గోధుమ కానీ, ఫిష్ మీల్ కానీ ఈ మూడు మెయిన్. ఈ మూడు రేట్లు 2020లో ఎంతైతే ఉన్నాయో ఇవాళ కూడా 2025లో $1 రేట్ తోటి అటు ఇటుగా ఉన్నాయి. కానీ ఫీడ్ రేట్ మాత్రం అప్పుడున్న రేటుకి ఇప్పుడున్న రేటుకి దాదాపుగా ₹15 తేడా ఉంది. ఈ ₹15 రేట్లో మాకు కంటి తుడుపు చర్యగా మొన్న ₹3 ₹4 తగ్గించారు. కానీ ఇప్పుడు ఆ ₹15 తగ్గించవలసిన ఆవశ్యకత రైతుకి కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ రేట్లలో ఆ రేటు ప్రకారంగా మాకు ఫీడ్ ఇస్తే కానీ మేము ఈ ఆక్వాకల్చర్ చేసుకొని నిలబడటానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మేము చాలా నష్టాలకు గురవుతాం. ఈ ఆక్వా పరిశ్రమ అనేది ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ చాలామందికి ఈ యొక్క ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము. చాలా వరకు మేము చాలా నష్టపోయి ఈ వ్యవసాయం అనేది ఆక్వాకల్చర్ అనేది చేస్తున్నాం. మెయిన్ ఫీడ్ రేట్లు తగ్గించి విత్తన సీడు మంచి క్వాలిటీ సీడ్ ఇచ్చి మమ్మల్ని ఆదుకొని కరెంటు సబ్సిడీ ₹1.5 చేస్తా అన్నారు, చేస్తారు కూడా. ఆ నమ్మకం మాకుంది. ఈ ట్రాన్స్ఫారాలు ఇచ్చేటప్పుడు కూడా, కనెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఈ ఛార్జీలు ఎక్కువ పెరిగినాయి, వాటిని కూడా తగ్గించాలని కోరుకుంటూ ఈ సంఘం, ఈ రొయ్యల సంఘం అనేది గట్టిగా యాక్ట్ చేసి రైతులకి పలు విధాలుగా సహాయపడేటట్టుగా చేస్తామని చెప్పని అనుకుంటున్నాం. ఆక్వాకల్చరు ఈ సమస్యలు, రైతుల సమస్యలు అనేవి ఫస్ట్ నుంచే ఎట్లాగే ఉన్నాయి, అసంపూర్తిగానే ఉన్నాయి. మెయిన్ నేను చెప్పేది ఒకటే సమస్య అండి, రైతుకి గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైంది. దాన్ని తగ్గించేదానికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూ రైతుకి గిట్టుబాటు ధర కల్పించే అవకాశాలుకి మన ఈ లోకల్ మార్కెట్ అనేది డెవలప్ చేస్తే ఆ మార్కెట్ వల్ల కొంచెం మనకి రేట్లు పెరుగుతాయి అనేది నా దృక్పథం. ఆ లోకల్ మార్కెట్ డెవలప్ చేస్తానికి అంటే మనం తినే రొయ్య, మనం పండించే రొయ్య మనం తినటం లేదు, అదంతా విదేశాలకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ తినే అది ఎఫర్ట్ చేసి జనం అనేది ఉన్నారు మన దేశంలో కూడా. ఒకనొకప్పుడు వెనక రోజుల్లో పోల్చుకుంటే ఇప్పుడు చికెన్ మనకు దొరికేది కాదు అప్పట్లో. ఇవాళ అవైలబిలిటీ ఉంది కాబట్టి తింటున్నారు. అట్లాగే ఇది కూడా అవైలబిలిటీ అనేది ఉంటే ఖచ్చితంగా మన జనం తింటారనేది నా ఆశ. ఇండిజినియస్ మార్కెట్ అనేది డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేస్తానికి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందో, లేకుంటే రైతులకు ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తుందేమో తెలియపరచాలి. దాన్ని మేము సంఘం తరఫున గట్టిగా దాని సీఎం గారికి రిప్రజెంట్ చేద్దామని ఆశిస్తున్నాం. నా మెయిన్ ఇది అదేనండి.